బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మీ తమ్ముడు జరిగిన సంఘటన ఇప్పటిది ఎన్ని సంవత్సరాల క్రితంది? ఇది 10 ఏళ్ళు పైన అయింది. 10 ఏళ్ల పైన నుంచి జరుగుతుంది. అప్పటి నుంచే నేను దీన్ని ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఆర్థిక వనరులు బలంగా ఉండాలి. అవును. కాబట్టి ఆర్థిక వనరులు బలంగా లేకపోతే యుద్ధం చేయలేము. వాళ్ళేమో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో చక్రం తిప్పుతారు. కాబట్టి నిన్ను ఢీ కొట్టాలంటే నాకు ఒక సైన్యం ఉండాలి. సమయం ఆసన్నమైంది కాబట్టి సైన్యం. ఇప్పుడు మీకు ఎట్లా అంటే వీడు అనుకుంటుండు స్వతంత్రోద్యమంలో కేరళలో ఒక మూమెంట్ ఉంది, ఇప్పుడు మంగళూరు ప్రాంతంలో ఒక మూమెంట్ ఉంటుంది, రాణి చెన్నమ్మ. తర్వాత తమిళనాడులో గ్రూప్ ఉంటుంది. ఇట్లా మన తెలంగాణ కానీ అన్ని వర్గాల్లో రాజతంత్రం, యుద్ధతంత్రం తెలిసినటువంటి నేను అనుకున్న వే ఒకటి. నా తమ్ముడు మిలిటరీలో పనిచేసిండు, ఈ దేశానికి పనిచేసిండు. కాబట్టి మాజీ మిలిటరీలో పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ సూచనలు, గైడ్లైన్స్ యుద్ధం చేద్దాం. కాబట్టి ఈ న్యాయస్థానాల మీద నమ్మకం లేదు. ఎందుకు? వాళ్ళు జడ్జిమెంట్లు ఎవరు, ఎంక్వైరీలు చేయరు. అందువల్ల ఏంటంటే పంటికి పన్నే, ఇప్పుడు కంటికి కన్నే మా సిద్ధాంతం. అందువల్ల ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, బోస్ గారు మాకు ఒకటి చెప్పారు, జై హింద్ అంటాం మేము. ఎవరికన్నా అర్థం తెలుసా? ఆ పదం ఎలా పుట్టింది, ఎవరు సృష్టించారు? ప్రతి ఒక్కరు మనం స్కూళ్ళల్లో జాతీయ గీతం పాడినప్పుడు కానీ అంటుంటారు, ప్రతి ఒక్కరు జై హింద్ అంటారు. అది అసలు ఆ పదం ఎలా పుట్టింది ఎవరికన్నా తెలుసా? సుభాష్ చంద్రబోస్ గారు అటు జర్మనీ నుంచి జపాన్ వచ్చిన తర్వాత సింగపూర్ చేరుకున్నాక షార్ట్కట్లో చెప్తుండ ఐఎన్ఏ ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మించిన తర్వాత అక్కడ బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా ఎవరైతే ఉన్నారో ఆ సోల్జర్స్ అన్ని ఒక గ్రూప్ అట్టుండేది. జపాను, జర్మనీ వాళ్ళు బందీలుగా పట్టుకున్నారు. అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళు కదా, 50,000 మంది సైనికులను కాపాడాడు ఎవరు? బోస్ గారు. వాళ్ళని చంపాల్సింది హిట్లర్. నేను వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను, ఆ 50,000 మందిని నాకు ఇమ్మన్నాడు. అదే సైన్యం. వాళ్ళని తీసుకొని ఆ బెటాలియన్ తీసుకొని 50,000 మంది ప్రాణాలు కాపాడాడు ఆనాడే. అంటే బ్రిటిష్ ఇండియాలో మన భారతీయులు కూడా ఉండేవాళ్ళు సైనికులు. వాళ్ళల్లో సిక్కులు ఉండేవాళ్ళు, వాళ్ళల్లో మీకు ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళల్లో హిందువులు ఉండేవాళ్ళు. ఒక ఇద్దరు సైనికులు ఎదురుపడ్డప్పుడు లలిత్ గారు ఏమనుకునేవాళ్ళు అంటే, సిక్కులు ఇద్దరు సైనికులు ఎదురుపడితే సంత శ్రీ ఆకాల్ అనేవాళ్ళు. తర్వాత ఇద్దరు ముస్లిం సైనికులు ఎదురుపడితే సలాం అలైకుం అనుకునేవాళ్ళు. హిందూ సైనికులు ఇద్దరు ఎదురైతే జై శ్రీరామ్ అనేవాడు. ఇది బోస్ గారికి నచ్చల. ఒకే ఒక పదం ఉండాలా అనుకున్న మూమెంట్లో మన హైదరాబాద్ అబ్బాయి ముస్లిం కుర్రోడు అప్పట్లో బీటెక్ చదవటానికి జర్మనీ పోయాడు, మెకానికల్ ఇంజనీర్. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ 2 సంవత్సరాలు అయిన తర్వాత, ఇప్పుడు గద్దరన్న కూడా బీటెక్ చదువుతానే కదా అన్నలోకి పోయింది. ఇప్పుడు ఇంజనీరే కదా గద్దరన్న కూడాను, జేఎన్టీ స్టూడెంటే కదా, ఎలక్ట్రికల్ ఇంజనీరే కదా. చాలా మంది తెలియదు గద్దరన్న బీటెక్ చదువుతానే పోయింది అడుగుల్లోకి, మన ప్రజాకవి గద్దరన్న గారు. అట్లాగే ఈ అబ్బాయి జర్మనీలో బీటెక్ చదువుకుంటున్నాడు, మెకానికల్ ఇంజనీరింగ్. ఆ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటే బోస్ గారి రేడియో ప్రసంగాలకు ఉత్తేజితుడయ్యి ఐఎన్ఏలో జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి ఒక పదం రాసిచ్చాడు, మన హైదరాబాద్ ఆయన రాసిచ్చాడు జై హింద్ అని. ఆ రోజు నుంచి ఈ మనం చేసేటప్పుడు, సైన్యం చేసేటప్పుడు ఒక రోజు ఒక సందర్భంలో బోస్ గారు జై హింద్ అంటాడు. జై హింద్. ఆ రోజు నుంచి ఆ పదం అలా వచ్చింది. దానికి మీనింగ్ ఏంటంటే, జై అంటే విజయం, హిమ్ అంటే హిమాలయ పర్వతాలు, దద్ అంటే దక్షిణ పదం, ఈ మధ్యలో ఉండే భూభాగానికి విజయం చేకూర్చమని. హిందూ దానికి పదం మీనింగ్ అది. జై అంటే విజయం, హిమము అంటే మంచు, మంచు పర్వతాల నుంచి దక్షిణ పదం దాకా ఉండేటటువంటి భూభాగానికి విజయం చేకూర్చు తల్లి అని చెప్పేది అది జై హింద్. ఇంతకీ మధుసూదన్ రెడ్డి గారు, బోస్ గారు ఇంకా బతికే ఉన్నాడంటారు, వాస్తవమేనది? నేననేది ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచ చిత్రపటంలో ఈ ప్రపంచం ఎంత దూరం ఉందో, 7 ఖండాలుగా 203 దేశాలు, ఐక్యరాజ్య సమితి గుర్తించిన 193 దేశాలలో
జననం తప్ప మరణం లేని నాయకుడు ఒకే ఒక్కడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీళ్ళు చరిత్రలో వీళ్ళ గుర్తులు ఉంటాయనే ఉద్దేశంతో సైడ్ చేశారనిపిస్తుంది. అట్ట కాదు, కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటి గెలిచినోడు ఎవడు? నాకు చెప్పండి ఈ స్టోరీ. కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి ఎన్ని పోటీ పొడిచింది ఎవరు? మోతీలాల్ నెహ్రూ కాదు. నెహ్రూ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పోటీ పొడిచినోడు ఎవడు? అసలు స్వతంత్రోద్దులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదు. లేతే ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, నెహ్రూ గాంధీ అంటారు కానీ వాళ్ళు ఎవరా? దేశభక్తులు కదా వాళ్ళ. ఏం చెప్తారండి? చరిత్రని వాళ్ళు రాసుకుంటే చరిత్ర వద్దా ఏంది? అందువల్ల ఏంటంటే ప్రజలు తెలుసుకోవాలా, ఏదో ఒక రోజు బద్దలు అవుతాయి అన్నీ కూడా. చరిత్రని మర్చిపోతే గతం గతః అనకూడదు, గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే వర్తమానం ఉంటుంది. మీ వీడియోలన్నీ చూసిన తర్వాత జనం మామూలుగా లలిత్ గారు నా గళం ఇనే రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకున్నది. నన్ను ఎవరో దగ్గరగా వాచ్ చేస్తున్నారు, నా మాటలు ఎవరో వింటున్నారు అని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తుంటా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు నేను ఒక వీడియో చేశా. మచిలీపట్నం BPCL అని అన్నప్పుడు అప్పుడు గళమెత్తా. ప్రకాశం జిల్లాకి ఒక్కటి కూడా లేదు, రామాయపట్నం పోర్ట్ ఉంది, భూములు ఉన్నాయి, అడగండి అని చెప్పి నెల్లూరు ఎంపీని, ఒంగోలు ఎంపీని, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి అందరికి ఒక మెసేజ్ ఇచ్చా. ఇవాళ BPCL ఎక్కడికి వచ్చింది? రామాయపట్నం. తర్వాత జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చేశా. 36 కోట్లు ఖర్చు అయింది జంగిల్ క్లియరెన్స్ అంటే, 36 కోట్లు వస్తాయి ముఖ్యమంత్రి గారు, నేను ఒక ఐడియా చెప్తాను ఆచరించండి అంటే, ఇప్పుడు ఆ కంపంతా క్రషింగ్ చేసి బయోమాస్ కి అమ్ముతున్నారా లేదా? అమ్ముతున్నారు. పెట్టిన పెట్టుబడి ఆయన ఐడియా. అంటే నేను మాట్లాడే ఈ మాటలన్నీ కూడా నాకేదో వస్తుందని, కొన్ని ఆలోచనలు వస్తాయి అన్నమాట. చాలా నిర్ణయాలు ఈ మధ్య క్యాబినెట్లో చర్చకు వస్తుండే నేను మాట్లాడే మాటలు. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే నేను వాళ్ళకి దగ్గరగా లేకపోయినా, నేను ఎవరో వాళ్ళకి తెలియకపోయినా, నేను ఏదైతే రైట్ చేస్తున్నానో అది వస్తుంది. నేను మొన్న కూడా అన్నాను, కాగ్ రిపోర్ట్ మీద అసెంబ్లీ ఎందుకు నడిపించరు? నడిపించాల్సిందే. కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో ఎందుకు చర్చించరు అని డిమాండ్ చేశాను. ఆ తర్వాత చూస్తాం. అందువల్ల ఏంటంటే మంచి చేస్తే భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, సర్వేశ్వరుడు. ఆయన మన కంటికి కానరాడు, కానీ మనల్ని నడిపిస్తుంటాడు. నాకేంటంటే అచంచలమైన భక్తి ఉంటుంది. దేవుడు ఏడు ఉంటాడంటే నేను ఒప్పుకోను. ఆయనకేం పని బాటలేదు. నువ్వు ఉంటుండవు ఒక చోట, నువ్వు ఉంటుండవు అంటే లలిత్ గారు ఒక చోట, ఆయనకేం పని బాటలేదా? నువ్వు మనం పీల్చే గాలి అవపడుతుందా? కానీ మనం నడిపిస్తుందిగా. తాగే నీళ్ళకి శక్తి ఉందిగా. అంటే మనం తాగే నీళ్ళకి శక్తి ఉంది, మనం పీల్చే గాలికి శక్తి ఉంది. భగవంతుడు సర్వాంతర్యామి. అందువల్ల ఏంటంటే నీకు సుమిత్రానంద పంత్ గారు చెప్తారు, భగవాన్ హై భగవాన్ కో రూప్ నహి అంటాడు. భగవాన్ హై భగవాన్ కో రూప్ నహి. ఆయనకి రూపం చెక్కేటానికి నువ్వెవడమని నేను అంటుండా. భగవంతుని అచంచలమైన భక్తితో ఉండాల. మనసే మందిరం, ఈ దేహమే దేవాలయం. కాకపోతే ఏంటంటే లలిత్ గారు మీరు అడుగుతారు కాబట్టి, కొంతమంది షూడో మేధావులు భక్తిని కూడా వ్యాపారం చేశారు, దేవుని కూడా వ్యాపారం చేశారు. జగన్మోహన్ రెడ్డి బతికున్నంత కాలం ఇంకా ముఖ్యమంత్రి కాదు. అతనికి ఇంకా మిగిలింది రెండే దారులు జగన్మోహన్ రెడ్డి. ఒకటి సూసైడ్, ఇంకోటి జైలు. ఆల్టర్నేట్ లేనే లేదు జగన్మోహన్ రెడ్డి. సూసైడ్ ఆర్ జైలు అంతే. అంత మాట అంటున్నారు. పక్కా జడ్జిమెంట్ వస్తే, కన్విక్షన్ వస్తే మీరే ఊహించుకోండి. 11 CBI కేసుల్లో 9, 11 CBI కేసుల్లో 9 ED కేసుల్లో, ఇప్పుడు పడబోయే ఒక 20 కేసుల్లో. 20 కేసులు ఉన్నాయా? ఇది కాకినాడ సెజ్జు ఇప్పుడు 307 రఘురామకృష్ణరాజు కేసులో ఒకటి. విజయపాల్ ఆడన్నాడు. విజయపాల్ అవును. ఇప్పుడు అన్ని వస్తాయి కదా, 1 by అన్ని. ఇప్పుడు ఇంకొక 20 నమోదు అవుతాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో. అంటే ఈ గనుల కేసుకు సంబంధించి లిక్కర్ కానీ లిక్కరు లలిత్ గారు మీరు తప్పుడు అంచనా వేశారు. ఇప్పుడు ఆల్రెడీ బ్లాస్టింగ్ న్యూస్ వస్తుంది మళ్ళీ త్వరలో, ఒక వారం రోజుల్లో. ఒక్క క్వార్టర్ మీద 50 రూపాయలు ప్యాలెస్కి వెళ్ళి అంట. అంటే మన అంచనా ఏంటంటే 35 లక్షల మంది తాగుబోతున్నారు అనేది ఇండియన్ లిక్కర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఉంది. అంటే మీరు సింపుల్గా క్యాలిక్యులేషన్ వేసుకోండి. నా అంచనా ఏంటంటే
ఇప్పుడు 35 లక్షలు ఇంటూ 5 వేసినప్పుడు ఉమ్, సింపుల్గా 175, ఉమ్, 5 3 15, 5 5 25, ఉమ్, 17,500 కోట్ల రూపాయలు ఒక్క లిక్కర్లోనే ఎట్టిపోయినాయి డబ్బులు. ఉమ్. ఇప్పుడు సిఐడి వాళ్ళు అకౌంట్స్ తీస్తున్నారు లలిత్ గారు. క్వార్టర్కి 50 రూపాయలు డిస్టిలరీ వాళ్ళు మేము తాడేపల్లికి ప్యాలెస్కి పంపించినామని చెప్తారు. 170 రూపాయలేవో కన్సాలిడేట్ ఫండ్కి వచ్చినాయి అంట. వాళ్ళు అమ్మింది 220. ఉమ్, తాగుబోతులు ఎంక్వైరీ చేయండి మీరు ఎంత కొన్నారు క్వార్టర్ అని. ఒక్క ఈచ్ క్వార్టర్ బాటిల్ మీద 50 రూపాయలు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం వ్యాపారం చేసుకొని ఆ డబ్బు, ఇసుకలో డబ్బు, అట్లా మొత్తం వ్యాపారాత్మకం అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ మాట ఇన్ని కేసులు అని చెప్తున్నారు, జైలా లేదా రెండే suicide ఆ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దారులు ఉండేది. ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఉండేది రెండు దారులు. ఒకటి సుసైడ్, 2 జైలు. ఆల్టర్నేట్ లేనే లేదు జగన్మోహన్ రెడ్డి. కాదు